జైన్ ఫ్రెండ్స్, మనకు ఒక సువర్ణ అవకాశం రావడం జరిగింది. ఎవరు మిస్ చేసుకోకండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఒకటి సిఐఎస్ఎఫ్లో జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కూడా కానిస్టేబుల్ ఫైర్ మేల్కు ఓన్లీ. ఇది మేల్కి మాత్రమే, ఫీమేల్కి లేదండి, గుర్తుపెట్టుకోండి. ముందే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేల్ మాత్రం రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ మేల్ 2024 ఇన్ సిఐఎస్ఎఫ్. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 31/8/24 to 39/24. క్లోజింగ్ డేట్ 39/24. అంటే ఇంకా మనకు టైం ఉంది. ఆగస్టు 31కు మనకు డేటా ఆన్లైన్ స్టార్టింగ్ ఉంటుంది. అక్కడ నుంచి 39 అంటే 1 మంత్ టైం ఇస్తున్నారండి. చాలా మంచి అవకాశం ఇది. మేల్ ఆల్ ఇండియన్ సిటిజన్స్కు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. అందులో మనకు వచ్చేసి కానిస్టేబుల్ ఫైర్ అండి. ఇది ఫైర్ మ్యాన్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. పే లెవెల్ వచ్చేసి 3 అండి. లెవెల్ 3 పేమెంట్ ఉంటుంది. 21,700 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఉంటుందండి. అది బేసిక్ పే అండి. 21,700 అనేది బేసిక్ పే అండి. అక్కడ నుంచి స్టార్టింగ్ అండి మనది. సో ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఇంక్రిమెంట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ 21,700 ఉంటుంది అది శాలరీ. ఇంకా ఎక్కువ ఉంటుందని అని అనుకోకండి. అది బేసిక్ పే అండి. దాంతోపాటు మీకు హెచ్ఆర్ఏ, డిఏ, టీపీటీ అని చెప్పేసి ఎక్స్ట్రా అలవెన్స్, మళ్ళీ ఏమైనా రిస్క్ అలవెన్స్ ఉంటే రిస్క్ అలవెన్స్ అని చెప్పేసి ఎక్స్ట్రా అలవెన్స్ ఉంటుందండి. మీరు టెన్షన్ పడకండి. మ్యాక్సిమం ఎంత కాదనుకున్నా స్టార్టింగ్లో మనకు 45 వరకు కంపల్సరీ వస్తారండి. 45 అయితే ఎటు పోదండి శాలరీ. సో మనం డీటెయిల్గా వెళ్దామండి, చూద్దాం ఒకసారి. దీంట్లో వచ్చేసి పెన్షన్ లేదండి. ఇది కంట్రిబ్యూషన్ పెన్షన్ సిస్టమ్ నో యాజ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అండి. ఇది వచ్చేసి మనకు వచ్చి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్పిఎస్ అండి. సో మనకు మన వచ్చే శాలరీ నుంచి కొంత అమౌంట్ ఎన్పిఎస్లో కట్ అవుతుంది. అది షేర్ మార్కెట్లో పెట్టిన తర్వాత అది మనకు వచ్చేసి వాళ్ళు లాస్ట్ ఎప్పుడైతే 20 ఇయర్స్ మనకు జాబ్ కంప్లీట్ అయిపోతే మనకు 60 ఇయర్స్ వచ్చేంతవరకు అయిపోతారో అప్పుడు వాళ్ళు పెన్షన్ రూపంలో ఇస్తారండి. అది ఎన్పిఎస్ నుంచి ఇస్తారండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ అండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అండి. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ అండి. ఫిజికల్ వచ్చేసి 5 కిలోమీటర్ కింద ఉంది, నేను చూపిస్తాను. ఫిజికల్ వచ్చేసి 5 కిలోమీటర్ అంటే అది 24 మినిట్స్లో ఉంటుందండి. ఫిజికల్ ఎవరైతే క్వాలిఫై అయిపోతారో 24 మినిట్స్లో వాళ్ళకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అండి. ఏం లేదండి, పెద్దగా ఇబ్బంది పడాల్సిన చాలా మంచి అవకాశం. ఎందుకంటే చాలామంది ఫిజికల్లో పోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ఫిజికల్ 5 కిలోమీటర్ ప్రాక్టీస్ చేయండి. 24 మినిట్స్లో కొట్టాలండి. సో ఇది మంచి సువర్ణ అవకాశం. అసలు ఇది మంచి అవకాశం వచ్చింది అనుకోండి. దీన్ని వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ అండి ఇవ్వడం జరిగింది. ఫిజికల్, దాని తర్వాత రిటర్న్, దాని తర్వాత మెడికల్ అండి. సో ఫిజికల్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది డివి, దాని తర్వాత రిటర్న్ అండి. సో నెక్స్ట్ ఓఎంఆర్ సీట్ ఎగ్జామ్ అండి. ఆన్లైన్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటాయండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటారండి. తెలుగులో లేదండి, వేరే లాంగ్వేజ్ లేదండి, ఓన్లీ హిందీ ఇంగ్లీష్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వెళ్దాం, మనం కిందికి వెళ్దాం. పే స్కేల్ చూడండి. ఇక్కడ పే లెవెల్ 3 వచ్చేసి 21,700 నుంచి 69,100 మనకు లెవెల్ ఉంటారండి. దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రా అలవెన్స్ ఉంటాయి. ఆల్ సిటిజన్స్ కెన్ అప్లైడ్ అండి. సో ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ అన్ని స్టేట్ వైజ్ ఇన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఏ స్టేట్లో ఎంత వేకెన్సీ ఉందో చూడండి ఒకసారి. దాన్ని బట్టి మీరు కాంపిటీషన్ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎస్సీ, షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ, షెడ్యూల్ ట్రైబ్, ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అందరూ అప్లై చేసుకునే ఛాన్స్ ఉందండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఆర్ బిఫోర్ క్లోజింగ్ డేటా రిసిప్ట్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండి. అంటే 12th అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే చేసుకుని ఉంటారో వాళ్ళు సైన్స్ స్టూడెంట్స్ అయి ఉండాలి. వాళ్ళు క్లోజింగ్ డేట్, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ముందే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ముందే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలండి. అది గుర్తుపెట్టుకోండి. ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది 18 to 23 ఇయర్స్ అండి. ఇందులో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది ఎర్లియర్ దేన్ అంటే 2001 to 39 2006 వరకే ఆ లోపు ఉన్న వాళ్ళని తీసుకుంటారండి. దానికంటే ఎక్కువ ఎబో ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకోరండి. 2006 నుంచి ఎబో ఎవరైతే ఏజ్ ఉందో వాళ్ళని తీసుకోరండి అప్లికేషన్. మళ్ళీ 2001 నుంచి బిలో ఉన్న వాళ్ళని కూడా తీసుకోదండి. ఈ డేట్లు ఉన్న వాళ్ళ అప్లికేషన్, ఈ డేట్లో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళని అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకు 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 3 years, చిల్డ్రన్స్ అండ్ డిపెండెంట్స్ వాళ్ళకు
అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 5 years, ఓబీసీ 8 years, ఎస్సీ ఎస్టీ 10 years అండి. ఇది ఓన్లీ 2002 ఇన్ గుజరాత్ వాళ్ళకి అండి, ఇది రైట్స్ అండ్ గుజరాత్. సో నెక్స్ట్ కిందికి వెళ్దాం, మనకు సిలబస్ విషయంలోకి వెళ్దాం. మెడికల్ కేటగిరీ కంపల్సరీ షేప్1 ఉండాలంటే షేప్1 అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోసం అది. సో సర్టిఫికేట్ వచ్చేసి మనకు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఏమేమి కావాలో సర్టిఫికేట్ కూడా ఈ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. మీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి సింపుల్ అండి. సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ అని కొట్టండి గూగుల్లో, ఆటోమేటిక్ కింద వచ్చేసరికి కానిస్టేబుల్ ఫైర్ అని సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో అందులో వెళ్ళి అక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్ రావడం జరుగుతుంది. సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్గా ఇంకా చదువుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ అంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో వగైరా ఎంత సైజ్ పెట్టుకోవాలి, 20 KB to 50 KB ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు, సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు సిగ్నేచర్ వచ్చి 10 to 20 KB ఇవ్వడం జరిగింది. ఫోటోకి వచ్చేసి 20 to 50 ఇవ్వడం జరిగిందండి. ఇది ఒకటి జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏమేమి మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలండి. ఏమేమి అడిగిందంటే మ్యాట్రిక్యులేషన్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి సీనియర్ సెకండ్ అంటే ఇంటర్, ఈ 2 డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేయాలండి. సో ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ సబ్మిషన్ డేట్ 39/2024 అండి. అంటే 1 month టైం ఉంది. అంటే 31/8/2024 నుంచి 39/2000 అంటే మనకు వచ్చేసి ఇప్పుడు సెప్టెంబర్ కదా, సారీ ఆగస్టు లాస్ట్ నుంచి సెప్టెంబర్ లాస్ట్ వరకు అండి. అంటే 1 month టైం అండి అప్లికేషన్కి. చాలా మంచి అవకాశం అండి, మిస్ చేసుకోకండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 rupees అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నో ఫీజు అండి, 0 fees అండి, గుర్తుపెట్టుకొని. అదర్ క్లాస్ వాళ్ళకి 100 అండి. ఇక్కడ ఇవ్వడం ఎక్సెప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ అని ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈఎస్ఎం వాళ్ళకు మాత్రం 0 fees అండి. నెక్స్ట్ మన ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఇవ్వడం జరిగింది. ఎస్బీఐ తోటి చలాన్ ఉంటాయండి. ఎస్బీఐ తోటే మనకు చలాన్ త్రూ ఫీజు జనరేట్ అవుతుందండి. 100 rupees ఎస్బీఐ తోటే చేయాలండి. అప్లికేషన్ విండో అప్లికేషన్ కరెక్షన్ అండి ఇవ్వడం జరిగింది. 10/10/24 to 12/10/24 వరకు మన కరెక్షన్కు డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముందే ఇవ్వడం జరిగింది. 10/10/24 to 12/10/24 వరకు కరెక్షన్ డేట్ ఇవ్వడం జరిగిందండి. దయచేసి చాలా మంచి అవకాశం అండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ లెంత్ వీడియో అని చెప్పేసి మిడిల్ ఆపేయకండి. సో మీ మంచి కోసం, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నానండి. సో నెక్స్ట్కి వెళ్దాం. ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూడండి. అంటే ఏమేమి ఉంటాయి స్టార్టింగ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే హైట్ వెయిట్ చెస్ట్ అండి. ఫిజికల్ స్టాండర్డ్ అంటే రన్నింగ్ అండి. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే ఫిజికల్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారండి. ఫిజికల్కి వెళ్ళేటప్పుడే డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలండి. ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే ఫిజికల్కి వెళ్ళేటప్పుడే డాక్యుమెంట్కి వెళ్ళాలి. ఫిజికల్ స్టార్ట్ కాకముందే కొంతవరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఫిజికల్ క్వాలిఫై అయినాక మళ్ళీ బ్రీఫ్ వెరిఫికేషన్ జరుగుతుంది. 2 times జరుగుతుంది వెరిఫికేషన్. దాని తర్వాత ఎగ్జామ్ అండి. ఫిజికల్లో చూడండి, ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్యాండిడేట్ హ్యావ్ టు క్లియర్ 5 km రన్నింగ్ ఇన్ విత్ ఇన్ 24 minutes అండి. 24 minutesలో 5 km. ఇది ఓన్లీ మేల్కి మాత్రమే నోటిఫికేషన్ అండి, ఫీమేల్కి లేదండి. ఓన్లీ బాయ్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చండి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో హైట్ అంటే 170 cm ఉండాలి, చెస్ట్ 80 to 85 ఉండాలండి. 5 ఎక్స్పెన్షన్ అది. సో ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన దాంట్లో డోక్రా, గోర్ఖా, సిక్కిం, లడాక్, కాశ్మీర్ వాళ్ళకైతే 165 హైట్, 78 to 83 cm చెస్ట్ అండి. సో క్యాండిడేట్ హ్యావింగ్ గోర్ఖా టెరిటరీ అడ్వాంటేజ్ ఇన్ డేంజర్ డిస్ట్రిక్ట్ నేమ్లీ వాళ్ళకి మాత్రమే అది సబ్ డివిజన్ వాళ్ళకు అండి. సో ఈ ఉన్న వాళ్ళకి మాత్రమే హైట్లో చెస్ట్లో కొంతవరకు కన్స్ట్రక్షన్ ఉంటుందండి. ఇక్కడ ఇవ్వడం జరిగింది 162.5 cm, 77 to 82 ఇవ్వడం. ఈ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇచ్చిన పేర్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అండి. నెక్స్ట్ వచ్చేసి వెయిట్, అక్కడ వెయిట్ కూడా చెక్ చేయడం. ఇది వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ అండి ఏమేమి ఉంటాయి అనేది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమేమి ఉంటాయో చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఇవ్వడం జరిగింది మ్యాట్రికల్ సర్టిఫికేట్, సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్,
డొమిసైల్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇట్లా ఈ సర్టిఫికేట్ అండ్ క్యాండిడేట్ హ్యూజ్ ఆర్ రిలేషన్ హైట్ చెస్ట్ మెజర్మెంట్స్ అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ తోటి మెజిస్ట్రేట్ తోటి మనకు అనెక్సర్ 4 అనెక్సర్ 7 అనెక్సర్ 8 సో ఇది ఒక్కసారి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చదువుకోండి ఆటోమేటిక్గా మీకు తెలిసింది ఇక్కడ రిటర్న్కి వస్తే రిటర్న్ విషయాలకు వస్తే రిటర్న్ ఎగ్జామ్స్ అండర్ ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి సిబిటి ఇది వచ్చేసి 100 మార్క్స్ క్వశ్చన్ అండి కంటెంట్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అండి దీంట్లో వచ్చేసి మనకు మెయిన్లీ నెగిటివ్ సంబంధించి అయితే ఏమి ఇవ్వలేదండి నెగిటివ్ అయితే లేదండి చాలా మంచి అవకాశం అంటే నెగిటివ్ లేదండి విల్ బి కండక్ట్ ఇన్ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ అండి అండర్ ఓఎంఆర్ బేస్డ్ క్వశ్చన్ పేపర్ దెర్ షెల్ బి నో నెగిటివ్ మార్క్స్ మంచి అవకాశం అంటే చాలా మంచి అవకాశం దెర్ షెల్ బి నో నెగిటివ్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ దెర్ షెల్ బి నో నెగిటివ్ మార్క్స్ అంటే నెగిటివ్ మార్క్స్ లేదండి చాలా మంచి అవకాశం అండి 100 చేసి రావచ్చు మనం 120 minutes టైం డ్యూరేషన్ అండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ సో మీరు ఆల్రెడీ చదివిన సిలబస్ ఉంటుందండి పెద్దగా ఉండరు ఇది ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అందరికీ జాబ్ వచ్చే అవకాశం 100% ఉందండి దీంట్లో ఎలాంటి డౌట్ లేదండి బస్ ఈవెంట్ కొట్టుకోండి ఎగ్జామ్ అలాగో మీరు చదివే ఉన్నారు సో ఆటోమేటిక్ దాని తర్వాత మెడికల్ టాటో ఇట్లాంటివి చూడండి టాటో కూడా డిటర్మినేషన్ ఆఫ్ టాటో అని ఇవ్వడం జరిగింది సో టాటో కూడా ఉండకూడదండి సైజ్ ఇవ్వడం జరిగింది 1/4 టాటో సంబంధించింది సో ఒకసారి మీరు మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూడండి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 33% వచ్చేసి మనకి ఎగ్జామ్లో పర్సంటేజ్ ఆఫ్ ఎగ్జామ్ మార్క్స్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది 33% రావాలంటే క్వాలిఫై కానీ 33% వస్తే జాబ్ రాదండి ఎక్కువ తీసుకుంటేనే వస్తుంది ఎందుకంటే మెరిట్లో పోతారండి 33 అది జస్ట్ క్వాలిఫై మాత్రమే అండి మెరిట్కి ఇబ్బంది అవుతాయండి అన్రిజర్వ్డ్ ఈఎస్ఎం వాళ్ళకైతే 35 ఇవ్వడం జరిగింది సో మెరిట్ లిస్ట్ వస్తుంది ఫిజికల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుందండి ఫిజికల్ ఎగ్జామ్కి రిటర్న్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఫైనల్ రిజల్ట్ అండ్ సిఎస్ఏ వెబ్సైట్లో చూసుకోవడానికి అవకాశం ఇచ్చిండండి ఫైనల్ రిజల్ట్ సో ఇదండి మన నోటిఫికేషను సో ఒక్కసారి దయచేసి ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం కష్టపడుతున్నారో జాబ్ రావాలని తపనతో ఉన్నారో ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకి సువర్ణ అవకాశం అండి జస్ట్ 5 కిలోమీటర్ రన్నింగ్ అండి సింపుల్గా మనం 5 కిలోమీటర్ రన్నింగ్ చేసుకోవచ్చు ఏం కాదండి 24 minutes చాలా మంచి టైం అండి టోటల్ వేకెన్సీస్ అంటే 1130 టోటల్ అండి అన్ని స్టేట్లు కలిపి రిజర్వ్ అన్నీ కలిపి 1130 వేకెన్సీస్ అండి చాలా మంచి అవకాశం ఇలాంటి అవకాశం మిస్ చేసుకోకండి దయచేసి ఎవరైతే ఇప్పటికీ జాబ్ తేలేకపోతున్నారో ఏజ్ అయిపోతుందో వాళ్ళు దయచేసి ఏజ్ని బట్టి అప్లై చేసుకోండి ఈ సిఐఎస్ఎఫ్ మంచి అవకాశము చాలా మంచి ఎనీ టైం ఫ్యామిలీ పర్మిషన్ ఉంటుంది సో మీరు ఫ్యామిలీ దూరం ఎక్కడ ఉండని అవసరం లేదు ఫ్యామిలీతో ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా దయచేసి ఈ అవకాశం విడిచిపెట్టుకోండి ఎలాంటి డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి సంబంధించి నేను ఫుల్ డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుందండి నేను మీ సిఆర్పి రవీందర్ని సో నేను ఒక డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది సో ఇలాంటి డిపార్ట్మెంట్ గురించి మనకు ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి సో ఎలాంటి డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి లేకపోతే యూట్యూబ్లో నాకు కామెంట్ చేయండి నేను ఎవ్రీ చిన్న కామెంట్ కన్నా రిప్లై ఇవ్వడం జరుగుతుందండి జైన్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారంటే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మీకు అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ఒకవేళ ఉపయోగపడితేనే మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తేనే చేయండి ఠీక్ అయినా ఫ్రెండ్స్ జై హింద్.